వాడు వదినికి వేరే వాడితో ఎంగేజ్మెంట్ జరిగిపోతున్నానా? వచ్చే నెల 12వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది బాబు. అలాగా. ఇప్పుడు అమ్మాయి చేతికి ఉంగరం తొడగండి. ఇప్పుడు పట్టుకున్న ఈ చేతిని జీవితాంతం వదలకూడదు బాబు. అమ్మాలే ఇందుమతే నీకు పెళ్ళా? ఈ కంఠంలో ప్రాణముండగా నీకు పెళ్లి జరగనివ్వ బొమ్మాలే. ఎవరు నువ్వు? శ్మశానంలో శవాల మధ్య పూజలు చేసి అతీంద్రియ శక్తులు సంపాదించిన అఘోరుణ్ణి. నువ్వా? మంచి మాట చెప్పినా వినకుండా ఇంకా వెధవేషాలు ఇస్తున్నావా? 40 రోజుల నుంచి ఎవరిని పడితే ఆడికి సేవ చేసి వాడికి సేవ్ చేసి నేను దాచిపెట్టుకున్న సేవింగ్స్ అన్ని హాస్పిటల్లో ఖర్చు పెట్టి బయటకు వస్తే నన్ను కాదని నాకు హ్యాండ్ ఇచ్చి ఇంకొకటి హ్యాండ్కు రింగు తొడుగుతుంటే కూర్చోవడానికి నేను మామూలుని కాదు, అఘోరు. నిన్ను చేసుకుంటానని చెప్పలేదే. పోనీ ఇప్పుడు చెప్పవే, లేకుంటే ఈ అఘోరుడు నిన్ను వదలడే బొమ్మాలే. నువ్వు నన్నేం చేయలేవురా. అఘోరానికి పవరంతా నాలుగులోనే ఉంటుందమ్మా. అది వాడికి, వీడికి ఎక్కడుందో నాకు బాగా తెలుసు. కర మాత్రం కరగ మాత్రం. ఎంత పని జరిగిపోయిందన్నా. తొందరగా నడవన్నా. అంత శుభమే జరిగిందన్నా. ఒకే దెబ్బకు 2 చెక్కలు. జపా మన అందానికి ఆడలోకం అదిరి గలగలలాడుతోంది. అబ్బో, ఈ ఆడవాళ్ళ అల్లరి తట్టుకోలేకపోతున్నాను. ఆ లాభం లేదు, నేను గ్లామర్ పెంచవలసిందే. అబ్బా, అయ్యో, చెప్పు. ఈడొచ్చాడు. ఏంటి ఏంటి వాడు మొహం చూస్తున్నావు? నేనే అతగాడి మొహం చూడలేదు బాబు. మరి ఏం చూస్తున్నావు బాబు? చూడు. ఏంటి చూసేది? అక్కడ చూడు. ఏంటి అక్కడ చూసేది? చూడదు. ఓన్లీ బ్యాక్, నో ఫ్రంట్. చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లలందరూ నా గ్లామర్ దెబ్బకి గవ్వల్లా గలగలలాడిపోతున్నారు. ఓహో, వాడు గలగలాడిపోతుంది. నీ అందం ఊడి కింద పడిందని కాదమ్మా. ఎందుకమ్మా? అది ఊడిందని. ఏం ఊడిందనమ్మా? అదే ఊడిందని. అదే అంటే ఏదమ్మా? కింద ఊడిందిరా. లాగు ముందుకి డబ్బులు అడిగా, నువ్వు ఇవ్వరా? అయితే పిన్ని సెట్టే గొడ్డలు పెట్టుకు టప్పున ఊడింది. ఇప్పుడు ఊడితే టప్పున పెట్టుకోవచ్చు కదరా. ఊపు తిరగాల ఊరు మొత్తం చూసేటట్టు పెట్టుకో. పెట్టుకోవడం చాలా కష్టం. దొరుకుడని. ఇదిగో పంబవరపు రంభ, నీ లంగా బంధు ఒకసారి అప్పి బాబా, కట్టుకుని రేపిస్తాను. నేను కట్టుకోవడం అసంభవం. కట్టు. నేను కాదు. ఏంటి వాడు చూసి నవ్వుతున్నావు? నాకు నవ్వు వచ్చింది, నవ్వాను. నాకు రాలేదే నవ్వు. ఎవరికేం వస్తుందో నాకేం తెలుసు. నాకు నవ్వు వచ్చింది, నేను నవ్వాను. అబ్బో, అసలు ఏం అర్థం కాకుండా మాట్లాడావుగా. నీకు నవ్వు వస్తే నన్ను చూసిన వాళ్ళనే. నీ నవ్వు రైట్స్, నీ లవ్ రైట్స్, టోటల్ కాపీ రైట్స్ నాకు బాకీ కింద బౌండ్ రాసి వచ్చిందే మీ అమ్మ, అదే మా అక్క. నేనెప్పుడంటే అప్పుడు తాళి కట్టి శోభనం చేసుకోగలను. ఇప్పుడే అమ్మా అమ్మా అంటే ఊరుకుంటానంటే సొమ్మిచ్చులోడు. కోఆపరేట్ చెయ్యి, తల వంచి కోఆపరేట్ చెయ్యి. అయ్యో, ఏంటి
నా దగ్గరకు వచ్చినప్పుడల్లా పాము పాము పడిపోతున్నాడు మీ ఓనరు. నిన్ను చూస్తుంటే పాము కనిపిస్తుందో ఏమో పాపం. అవునా? పాము కనపడుతుందో లేదో నేను పరీక్షిస్తాను. కనబడిందా? లేదే. నాకు కనపడింది. ఏంటి? పాము. ఇప్పుడు మా అమ్మాయి ఎలాగో మాతో లేదు బాబు, కనీసం నువ్వైనా మాతో పాటి. అంటే మీరే చేసే కర్మకాండ కూడా మీ చేసిన జరిపించండి. ఒంటరిగా దొరికాడు, ఇదే ఛాన్స్. ఈ లైన్లో పెట్టుకుంటే ఈ ఆస్తులు నేను కూడా వాటా కొట్టేయచ్చు. ఐడియా. అనుకున్నామని జరగవని ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారా? ఒక కేసు వాదించడానికి వెళ్ళాను. గెలిచావా? న్యాయమే గెలిచింది. ఎప్పుడు అదే గెలుస్తుందిలే. ఆ అమ్మాయి డబ్బులు వాడుకోవడమే కాకుండా ఈ ఇంటి అల్లుడుగా నటిస్తున్నందుకు చాలా బాధగా ఉంది. పదే పదే కళ్యాణి గుర్తుకొస్తుందిరా. ఒక్కసారి చూడాలనిపిస్తుంది. చూడాలనిపిస్తే వెళ్ళు. ఎలా వెళ్తాంరా? నా దారి రహదారి, నీ దారి దొడ్డి దారి. నువ్వు వెళ్ళు, నేను మేనేజ్ చేస్తా. నైంతారా ఈ పాలు నాకేనా? కాదు, అల్లుడు గారికి. నేను మాత్రం అల్లుడు కాదండి, నాకు ఇవ్వచ్చు కదా. దొడ్లో గేదెలున్నాయి, వెళ్ళి పితుక్కో. అమ్మా ఎంత మాట అన్నావే. అయినా నీ అవతారం చూస్తుంటే శోభనానికి వెళ్తున్నట్టుంది. పడక పడక నీ కంట్లోనే పడ్డానా? నా కలుతోడే నాకు ఇయ్యి. ఇస్తావా లేదా? సమయానికి కరెంట్ కూడా పోయింది. నువ్వు బయలుదేరి వెళ్ళు. నా కలుతోడే ఇవే నీ దండ రాయిని ఆడది చేసిన రా. అమ్మో, ఈ ఫిగర్ ఏంటి శోభనం గదిలోకి వచ్చినట్టు వచ్చేస్తుంది. బాబు గారు, అమ్మాయి గారు పోయారని దిగులు పడ్డట్టున్నారు. మీ ఆళ్ళ పనుల చూసుకోవడానికి నేను లేనా? పాలు తాగుతారా? పోనీ కాళ్ళు పట్టమంటారా? వెళ్ళిపోయిందా ఏంటి? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మోపటీల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే. ఓకే. నీ వల్ల నా కాలు కూడా పోయింది. కళ్ళజోడు అక్కడే, నాకు ఇచ్చేవే. నీ దండ పెడతాను. కనపడలేదు అసలు. కాసేపు కళ్ళజోడు లేకపోయేసరికి కరెంటు పోయినట్టుంది అనుకో. దాహం ఇస్తుందా? సరే, నువ్వు ఇక్కడే కూర్చో, నేను నీళ్ళు తీసుకొస్తాను. అర్రే బాబు, వెళ్ళి మంచి నీళ్ళు తీసుకురా. అలాగే. అనారోగ్యంతో ఉన్నవాడికి అల్లట పనిలు లాభిస్తారా? బ్రాండెడ్ కూడా బ్రాండీల్లోనూ విస్కీలోనూ కలుపుకోవడానికి కాదు, ప్రాణాలు కాపాడడానికి ఉపయోగించాలి. ప్లీజ్. నీకు శుభం జరుగుతుందయ్యా. థ్యాంక్ యూ తమ్ముడు. పర్లేదు తాతగారు, తాగండి. వద్దాను, ప్లీజ్ తాగండి, తాగండి. అలాగే. నానా, బాబు, మీ నాన్నగారికి ఏం పర్లేదు, ఇప్పుడే సోడా పోసా. నీకేమైనా పిచ్చా? ఆయాసంతో ఉన్న వాళ్ళకి ఎవరైనా సోడా పోస్తారా? శుభం జరుగుతుంది కదా. నోట్లో మోతే సోడా పోసి చంపేశావు కదరా దరిద్రుడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.